గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 నుండి 13వ తారీఖు జూన్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం గోచారం చూసుకున్నట్లయితే కనుక రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు అయితే కనుక ఈ వారం సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ఈ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. తతు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త. ఎవరికి డబ్బులు అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు రావడం వల్ల కానీ మీకే ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కానీ వీడి వల్ల మనస్తాపం కనపడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఊహించినటువంటి ఉద్యోగాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, శారీరక రుగ్మతలు, హాస్పిటల్ పాలవడాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వారం అంతా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైనా సరే కొత్తగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఇంటర్వ్యూల విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి. ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మిమ్మల్ని కలచివేసేలా కనపడుతున్నాయి. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే మాత్రం గొడవలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే తప్పుడు ఆలోచనలు చేయడం కానీ తప్పుడు వ్యక్తులతో సహవాసం చేయడం కానీ లేదా ప్రమాదాలు యాక్సిడెంట్లకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఎవరితో ప్రయాణం చేస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది మిమ్మల్ని కావాలని పాడు చేయడానికి ప్రయత్నం చేయడం లేదా మీ మీద నిందారోపణ వేయడం చేస్తూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏం చెబుతున్నారో ప్రతిదాన్ని మాత్రం నమ్మేసే ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే మీకన్నా చిన్నవారితోటి కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు మాత్రం పెట్టుకోకండి. పరువు నష్టం కనపడుతోంది. జాగ్రత్త. మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడగడం కానీ అనవసరమైన రుణాలు చేయడం కానీ లేదా క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసినట్లయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో విపరీతమైన ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో విపరీతమైన ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. వచ్చినట్టే వచ్చి ఉద్యోగాలు మళ్ళా తిరిగి తర్వాత చెబుతాంలే ఒక వారం రోజులు పోయాక కనిపించండి అనేటటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా కొద్దిపాటి చికాకులతో వ్యాపారాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయని బట్టి కూడా మన జీవితం మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము చక్కగా జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకోవచ్చు. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకునే ప్రయత్నం చేయండి. అప్పులు చేయవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. రుణబాధల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి ప్రయాణాలు చేయడం మాత్రం ప్రయత్నం చేయండి. అనుకోని ఖర్చుల వల్ల ప్రమాదాలు, అనుకోని ఖర్చుల వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొండాలు కనపడుతున్నాయి. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహులు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రేమ కలాపాలు కామపూరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తత్వ జాగ్రత్తలు చేసుకోండి. గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడతారు. లేదా ఈఎంఐలు కట్టలేక అలాంటి వాటి వల్ల వాయిదాల సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి రుణాలు తొందరగా తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాలు అధికమవ్వడం, కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడం, కొత్త పోలీస్ కేసులు ఇరుక్కోవడం లాంటివి ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఈ వారం ఎక్కువగా కనపడుతుంది. జాగ్రత్త. ఇష్టమైన వాళ్ళతోటి, కావలసిన వాళ్ళతోటి లేదా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళతోటి చెడిపోయే అవకాశం కనపడుతుంది. వివాహం కానీ లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కానీ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మీ మాట వినకపోవడము,
పిల్లలకు మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడము కొంచెం మనస్తాపాన్ని కలగజేస్తుంది. ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలే పెద్దవవ్వడము, ప్రేమికుల మధ్య మానసిక స్పర్ధలు లేదా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోలేకపోవడము, లేదా ఇద్దరి మధ్య కూడా ఏదో రకమైనటువంటి వ్యక్తి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పని ఆ సమయానికి చెయ్యకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా చాలా పెద్ద సమస్యలకు గురయ్యే ప్రభావాన్ని కొని తెచ్చుకుంటారు. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఏదో రకమైనటువంటి తగాదాలు, గొడవలో, ఇంట్లో ఉండే సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము, ఇలాంటి ప్రభావాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల గృహ నిర్మాణ పనులలో జాప్యం కనపడుతోంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపండి. స్పీడ్గా నడపకండి. సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మద్యపాన, ధూమపాన వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడుగా ఆచితూచే నిర్ణయాలు తీసుకోండి. కొత్తగా ఏదైనా వస్తువు కొన్నా, వాహనం కొన్నా, భూములు కొన్నా, గృహాలు కొన్నా కూడా కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మద్యపాన, ధూమపాన వ్యసనాలకి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి మాత్రం చాలా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది. చదివేటప్పుడు టెన్షన్లు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. నా వల్ల అవదేమో, నేను చదవలేదేమో అనేటటువంటి నిస్సత్తువ, అసంతృప్తి బాగా కనపడుతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్తో చదవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా ఎక్కువగా కనపడుతోంది. అనుకోనంత ఒత్తిడి, దాని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా కనపడుతోంది. కాబట్టి ఉద్యోగ కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీలకి మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఉదర సంబంధమైన, రక్త సంబంధమైనటువంటి దోషాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. శారీరక కోరికల కోసం తప్పులు చేయకండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో గొడవల విషయంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే చోట నింద రూపంలో వాడిని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకి, కొన్ని రంగాల వ్యాపారస్తులందరికీ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలున్నా కొంతమంది వ్యాపారస్తులకి నిరాశ కనపడుతోంది. ఏదేమైనా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాల్లో ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారంలో నష్టాలు రాకుండా లాభాలు ఉంటాయి. మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆ యంత్రాన్ని మేము పంపించే ప్రయత్నం చేస్తాం. సరే, ఏదేమైనా వ్యాపారపరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ వారం వ్యాపారం పర్వాలేదు, బాగానే ఉంటుంది. స్వల్ప ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరికి అప్పులు అరువులు ఇవ్వకండి. వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు వ్యాపారాల్లో సరిగ్గా మీ యొక్క క్రమశిక్షణ లేదా వ్యాపారాలు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉన్నాయి లేదా అని మాత్రం ఆలోచించుకోండి. కస్టమర్స్ని ఆకర్షించడానికి మాత్రం మంచి మంచి స్కీములు అవన్నీ పెట్టగలుగుతారు. ఏదేమైనా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.